చాలా మందికొచ్చే ఇంకొక అతి ముఖ్యమైన డౌట్ ఏంటంటే, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఫిజికల్ గోల్డ్‌కి ఎక్కువగా ఉంటుందా? లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్‌కి ఎక్కువగా ఉంటుందా? ఇంకా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గనుక చూస్తే, ఫిజికల్ గోల్డ్ కొనాలంటే కనీసం 1 గ్రామైనా కొనాలి. 1 గ్రామ్ గోల్డ్ కొనడానికి కనీసం 7,000, రూ. 8,000 కావాలి. కానీ గోల్డ్ ఈటీఎఫ్ కొనాలంటే ఒక్క యూనిట్‌కి రూ. 8 ఉంటే సరిపోతుంది. అమ్మినప్పుడే కాదు, కొనేటప్పుడు కూడా మంచి లాభం రావాలంటే గోల్డ్ రేట్ తగ్గినప్పుడల్లా కొంత గోల్డ్ కొనాలి. అటువంటి వారికి గోల్డ్ ఈటీఎఫ్ అయితే పండగ చేసుకోవచ్చు. ఆర్నమెంట్ గోల్డ్ అయినా, ప్యూర్ గోల్డ్ అయినా కూడా కొనగానే దానిపై 3% జీఎస్టీ కూడా వేస్తారు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లపై జీఎస్టీ ఎంత ఉంటుంది అంటే, ఇక రిటర్న్స్ విషయానికి వస్తే చాలా మందికి వచ్చే ఒక డౌట్, ఫిజికల్ గోల్డ్‌లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయా? లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్‌లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయా? ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకూడదు. మన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని డైవర్సిఫై చేయాలి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఇవి పక్కన పెడితే నెక్స్ట్ మన ముందున్న ఇంకొక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం. జనరల్‌గా మనం 2 రకాలుగా గోల్డ్ కొంటూ ఉంటాం. ఒకటి ఆర్నమెంట్ గోల్డ్, చైన్స్, ఉంగరాలు, నగలు ఇలా ఒంటి మీద కనిపించే బంగారం. ఇలా ఒంటి మీద వేసుకోవడానికి బంగారం కొనేవారు అమ్మడానికి కొనరు. వారి ఆనందం కోసం కొంటూ ఉంటారు. తర్వాత అమ్మితే ఎంత రిటర్న్స్ వస్తుంది అని ఆలోచించరు. మనం ఇల్లు కొంటాం, అందులో ఆనందంగా ఉంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఈ ఇల్లు అమ్మితే ఎంత వస్తుంది అని అస్సలు ఆలోచించాం. మీరు ఒంటి మీద బంగారం వేసుకోవడం కూడా అలాగే అనమాట. ఇక ప్యూరిటీ విషయానికి వస్తే ఆర్నమెంట్ గోల్డ్ కోసం వాడేది ఎక్కువగా 22 క్యారెట్ గోల్డ్ అని చెప్పవచ్చు. ఇక రెండవది గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్. ఇవి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాటితో ఆర్నమెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇవి రెండు కాకుండా చాలా మంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే ఎస్జీబీ అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్. అయితే ఇవి ఇప్పుడు గవర్నమెంట్ ఇష్యూ చేయట్లేదు, భవిష్యత్తులో చేస్తుందన్న సూచన కూడా కనబడట్లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్. నాకు ఈ మధ్య కామెంట్స్లో ఎక్కువగా అడుగుతున్నది కూడా ఈటీఎఫ్ స్ట్రాటజీ గురించి, ఇంకా గోల్డ్ ఈటీఎఫ్ల గురించి. అందుకే ఈ వీడియోలో మనం ఫిజికల్ గోల్డ్ కొనాలా, గోల్డ్ ఈటీఎఫ్ కొనాలా, ఏది బెటర్ అనేది చూద్దాం. తెలుగులో ఈ టాపిక్ పై వస్తున్న మొట్టమొదటి వీడియో కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫిజికల్ గోల్డ్ అంటే ఆర్నమెంట్ గోల్డ్ కానీ, కాయిన్స్, బిస్కెట్స్ కానీ మీరు బయట జ్యువెలరీ షాప్లో, గోల్డ్ షాపులో కొంటారు. కానీ గోల్డ్ ఈటీఎఫ్ అయితే డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొంటారు. మీరు ఆల్రెడీ షేర్స్ కొంటున్న మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసినట్లయితే అదే డీమ్యాట్ అకౌంట్ ఉపయోగించి గోల్డ్ ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక ప్యూరిటీ విషయానికి వస్తే బయట షాపుల్లో కొన్న గోల్డ్ యొక్క ప్యూరిటీ అనుమానమే, ముఖ్యంగా ఆర్నమెంట్ గోల్డ్ విషయంలో. ఎందుకంటే మనం వాటిని ప్రాక్టికల్గా చెక్ చేయలేం కాబట్టి. కానీ గోల్డ్ ఈటీఎఫ్లు 99.5% ఉన్న బంగారాన్ని ఖచ్చితంగా కొంటాయి. ఎందుకంటే ఇవి సెబీ మ్యూచువల్ ఫండ్ గైడ్లైన్స్ పాటిస్తాయి. ఇంకా వీటిని రెగ్యులర్గా ఆడిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఫిజికల్ గోల్డ్తో ఉన్న ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే సేఫ్టీ. దాని సేఫ్టీ కోసం మీరు తంటాలు పడాల్సి ఉంటుంది. ఇంట్లో పెట్టినా బయటికి వెళ్ళినా దొంగల భయం ఎక్కువ. లాకర్ తీసుకుంటే అనవసరమైన ఖర్చు. పోనీ బ్యాంకులో తాకట్టు పెడదామంటే వారు జ్యువెలరీ మాత్రమే తీసుకుంటారు. గోల్డ్ బిస్కెట్లు గోల్డ్ ఈటీఎఫ్లో అటువంటి సేఫ్టీ సమస్యలు ఉండవు. ఎందుకంటే అది ఆన్లైన్ అకౌంట్ కాబట్టి. లోన్ తీసుకోవాలంటే వెంటనే తాకట్టు పెట్టవచ్చు, అంటే ప్లెడ్జ్ చేయవచ్చు. ఇంకా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కనుక చూస్తే, ఫిజికల్ గోల్డ్ కొనాలంటే కనీసం 1 గ్రామైనా కొనాలి. 1 గ్రామ్ గోల్డ్ కొనడానికి కనీసం 7,000, రూ. 8,000 కావాలి. కానీ గోల్డ్ ఈటీఎఫ్ కొనాలంటే ఒక్క యూనిట్‌కి రూ. 8 ఉంటే సరిపోతుంది. అమ్మినప్పుడే కాదు, కొనేటప్పుడు కూడా మంచి లాభం రావాలంటే గోల్డ్ రేట్ తగ్గినప్పుడల్లా కొంత గోల్డ్ కొనాలి. అటువంటి వారికి గోల్డ్ ఈటీఎఫ్ అయితే పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే అది లైవ్ ట్రేడింగ్ నడుస్తూ ఉంటుంది కాబట్టి. కానీ ఫిజికల్ గోల్డ్ విషయంలో ప్రాక్టికల్గా ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే గోల్డ్ షాపులు గోల్డ్ రేటు రోజుకు ఒక్కసారి మాత్రమే మారుస్తారు. ఒక నెలలో 10 సార్లు గోల్డ్ రేట్ తగ్గింది అనుకోండి, మీరు 10 సార్లు కొనుక్కునేంత వీలు పడదు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మాటికి గోల్డ్ ఈటీఎఫ్లు కొంటూ ఉంటే రకరకాల ఛార్జీలు, బ్రోకరేజ్లకే డబ్బంతా పోతుంది కదా, మనకే మిగులుతుంది అన్న సందేహం రావచ్చు. ఇక్కడ గవర్నమెంట్ ఛార్జీలు పక్కన పెడితే మీరు చూడాల్సింది బ్రోకరేజ్ ఛార్జీలు. వీటిని తప్పించుకుంటూ లైఫ్ టైం ఫ్రీ బ్రోకరేజ్ ఇచ్చే ఒక డీమ్యాట్ అకౌంట్ యాప్ మీరు తీసుకోవచ్చు. అది కూడా జస్ట్ రూ. 999 ఒకేసారి కడితే సరిపోతుంది. ఆ యాప్ పేరు ఎంస్టాక్. 15 లక్షల మందికి పైగా ఉపయోగించిన ఈ యాప్ ఇప్పటిదాకా దాదాపు 145 కోట్లకు పైగా బ్రోకరేజ్ సేవ్ చేయగలిగింది. వీరు 2 ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఒకటి ఫ్రీ ప్లాన్. ఇది ఇంతకుముందు 149 ప్లాన్గా ఉండేది. ఇప్పుడు ఇది ఫ్రీ అయిపోయింది. ఇందులో డెలివరీ, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ ఇలాంటి వాటిపై బ్రోకరేజ్ ఉండదు. ఇవి కాక మిగిలిన వాటిపై కేవలం రూ. 20 బ్రోకరేజ్ మాత్రమే ఉంటుంది. ఇక రెండో ప్లాన్ ఏంటంటే లైఫ్ టైం ప్లాన్.
ఇందులో రూ. 999 కడితే డెలివరీ, ఇంట్రాడే, ఫ్యూచర్స్, ఆప్షన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ ఇలా ఎటువంటి ప్రొడక్ట్‌లపై కూడా బ్రోకరేజ్ ఉండదు. పైగా మీరు అదనంగా రూ. 999 కట్టినట్లయితే లైఫ్ టైమ్ మొత్తం ఫ్రీ ఏఎంసీ అంటే అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలు అస్సలుండవు. సో మీరు మొత్తంగా 999 ప్లస్ 999 చెల్లించినట్లయితే జీవితాంతం మీకు జీరో బ్రోకరేజ్ అనమాట. అయితే దీనికి అదనంగా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఎంటీఎఫ్ కూడా అందిస్తున్నారు. దానికి వడ్డీ ఎంత ఉంటుందంటే జస్ట్ 6.99%తో స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీరు మార్జిన్ ఉపయోగించుకొని మీకు నచ్చిన షేర్స్ కొనుక్కోవచ్చు. మరి మీరు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఎంస్టాక్ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అందుకు మీరు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లేదా పిన్నుడ్ కామెంట్స్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే ఫిజికల్ గోల్డ్‌తో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే మీరు బంగారు నగలు కొంటున్నట్లయితే మేకింగ్ ఛార్జెస్ 10% నుండి 25% దాకా ఉంటాయి. అంటే మీరు నగలు కొనగానే అంత శాతం నష్టపోతున్నారన్నమాట. అలాగే ఆర్నమెంట్ గోల్డ్ అయినా, ప్యూర్ గోల్డ్ అయినా కూడా కొనగానే దానిపై 3% జీఎస్టీ కూడా వేస్తారు. కానీ గోల్డ్ ఈటీఎఫ్‌లపై జీఎస్టీ ఎంత ఉంటుంది అంటే అది 0. అయితే ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు సంవత్సరానికి 0.5 నుండి 1% దాకా ఉంటాయి. ఇక రిటర్న్స్ విషయానికి వస్తే చాలా మందికి వచ్చే ఒక డౌట్, ఫిజికల్ గోల్డ్‌లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయా? లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్‌లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని. కానీ ఇవి 2 సేమ్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే వీటి పేర్లు వేరైనా 2 కూడా గోల్డ్ యొక్క వేరు రూపాలని చెప్పవచ్చు. చాలా మందికి వచ్చే ఇంకొక అతి ముఖ్యమైన డౌట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఫిజికల్ గోల్డ్‌కి ఎక్కువగా ఉంటుందా? లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్‌కి ఎక్కువగా ఉంటుందా? ముందుగా మనం ఫిజికల్ గోల్డ్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫిజికల్ గోల్డ్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 2 రకాలుగా ఉంటుంది. 2 సంవత్సరాల లోపు ఆ గోల్డ్ అమ్మినట్లయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత ఆ గోల్డ్ అమ్మినట్లయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 2022వ సంవత్సరంలో రూ. 50,000 విలువ గల గోల్డ్ కొన్నాడు అనుకుందాం. 2024వ సంవత్సరంలో అదే గోల్డ్ రూ. 60,000కి అమ్ముతాడు అనుకోండి. అంటే ఇక్కడ రూ. 10,000 లాభం. దానిపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత ఉంటుందంటే ఆ రూ. 10,000ను మీ ట్యాక్సబుల్ ఇన్కమ్‌కు కలుపుతారు. అప్పుడు మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ వేయబడుతుంది. ఇంకొక ఉదాహరణ చూస్తే ఒక వ్యక్తి 2022వ సంవత్సరంలో రూ. 50,000 విలువ గల ఫిజికల్ గోల్డ్ కొన్నాడనుకోండి. 2025వ సంవత్సరంలో అంటే 2 సంవత్సరాలు దాటిన తర్వాత దాన్ని రూ. 70,000కి అమ్మాడనుకోండి. రూ. 20,000 లాభం. దానిపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎంత ఉంటుంది అంటే వచ్చిన లాభంపై 12.5%. అంటే ఇక్కడ రూ. 20,000పై 12.5% ట్యాక్స్ రూ. 2,500 అనేది ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. ఇప్పుడు మనం గోల్డ్ ఈటీఎఫ్ పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 2 రకాలుగా ఉంటుంది. మొదటిది 12 నెలల లోపు ఆ గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్స్ అమ్మినట్లయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే మీకు వచ్చిన లాభాన్ని ట్యాక్సబుల్ ఇన్కమ్‌లో చేరిస్తారు. అప్పుడు మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పడుతుంది. ఇక రెండవది 12 నెలల తర్వాత మీరు ఆ గోల్డ్ ఈటీఎఫ్స్ అమ్మినట్లయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే మీకు వచ్చిన లాభంపై 12.5%. మీకు రూ. 1,00,000 లాభం వచ్చిందనుకోండి. మీరు కట్టాల్సిన ఎల్టీసీజీ రూ. 12,500 ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీకేం అర్థమవుతుందంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే గోల్డ్ ఈటీఎఫ్‌లను మించింది లేదు అని చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్. వీడియో మధ్యలో చెప్పినట్టుగా లైఫ్ టైమ్ ఫ్రీ బ్రోకరేజ్ ఇచ్చే ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసం వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లేదా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి. Investments in securities markets are subject to market risks.